గ్రేటర్ సిటీలో గణేష్ నిమజ్జనాలు ఘనంగా ముగిశాయి. దీంతో శానిటేషన్ పై ఫోకస్ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధులు. ఎల్బీనగర్ సెగ్మెంట్ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్లోని పెద్ద చెరువు దగ్గర శానిటేషన్ పనులను పరిశీలించారు స్థానిక కార్పొరేటర్, జీహెచ్ఎంసీ బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది కోఆర్డినేషన్తో నిమజ్జన ఉత్సవాన్ని విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కార్మికులకు నగదు ప్రోత్సాహకం అందించారు కొప్పుల నరసింహారెడ్డి. గణేష్ నిమజ్జనం సంబంధించినటువంటి మన్సూరాబాద్ పెద్ద చెరువులో బ్రహ్మాండంగా జరిగినాయి. మామూలుగా ఎప్పుడు కూడా 8 ఫీట్లు 10 ఫీట్ల గణేషులే వచ్చేటి, కానీ ఈ సంవత్సరం 15 ఫీట్ల గణేషులు కూడా రావడం జరిగింది. దీనికి అన్నిటి కూడా ఏర్పాట్లలో జీహెచ్ఎంసీకి కీలక పాత్ర వహించింది. జీహెచ్ఎంసీకి కోఆర్డినేట్ చేసినటువంటి పోలీసు వాళ్ళు, ప్రత్యేకంగా ల్యాండ్ ఆర్డర్ వాళ్ళు ఎక్కడ కూడా విసుగు చెందకుండా 24 గంటలు ఇక్కడ వనస్థలీపురం పోలీస్ స్టేషన్ వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు, డీసీపీ గారు, ఏసీపీ గారు, ప్రత్యేకంగా సిఐ గారికి అంతా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడంతో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు కానీ, తాగుబోతుల బెడద కానీ, మహిళలకు ఇబ్బంది కానీ ఎక్కడ జరగలేదు. జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన క్రెయిన్లు కానీ, ఇక్కడ నీట్నెస్ కానీ ఎప్పుడు నిన్న రాత్రి ఇమ్మీడియట్గా తెల్లారుజామున 5 గంటల వరకు కూడా జరిగినాయి. ఇంకా ఇమ్మీడియట్గా ఈ చెరువు ప్రాంగణం అంతా కూడా నీట్నెస్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా వాళ్ళకు అసలు నిజమైన కార్మికులు వీళ్ళు 24 గంటలు నిద్రపోకుండా పనిచేసారు. జిహెచ్ఎంసీలో కరెంట్ డిపార్ట్మెంటు, ట్రాఫిక్ వాళ్ళకి మరియు ఈ పోలీస్ వారికి ప్రత్యేకంగా జలమండలి కూడా సహాయ సహకారాలు అందించినందుకు మన్సూరాబాద్ డివిజన్ తరఫున, అదేవిధంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. హైడ్రా టీం కూడా ఈ నిమజ్జనంలో ప్రత్యేక చొరవ తీసుకున్నది. ప్రతి చిన్న విషయాన్ని కూడా స్పందించారు. ఎక్కడ కూడా గుంతలు పడ్డా కూడా జిహెచ్ఎంసీతో కోఆర్డినేషన్ చేసింది. వర్షాలు వచ్చినప్పుడు కూడా అన్ని సహాయ సహకరిస్తుంది. వాళ్ళు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ హైడ్రా ఫోర్స్ కూడా 24 గంటలు ఇక్కడ పెద్ద చెరువు దగ్గర మంచిగా ఉంది. వీళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. చిన్న చిన్న సఫాయి వాళ్ళ కానించుకుంటే అన్ని డిపార్ట్మెంట్లు బ్రహ్మాండంగా పనిచేసినాయి. దీంట్లో ప్రత్యేకంగా నా మన్సూరాబాద్కి ఎక్కడ లేని పేరు రావడం జరిగింది. చుట్టుపక్కల 6 డివిజన్ల నుంచి, హైతనగర్ నుంచి, వనస్థలీపురం, బిఎన్ రెడ్డి, బండ్లగూడ, నాగోలు, ఎల్బీ నగర్ అనేక ప్రాంతాల నుంచి ఈసారి ట్యాంక్ బండు, సరూనగర్ చెరువు, తర్వాత మన్సూరాబాద్ చెరువు బాగా ఫోకస్ అయింది. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా జరిగినాయి. కాబట్టి అందరూ సహకరించినటువంటి ఆఫీసర్లందరూ